హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఈ 4th వీక్ అయితే మణికంఠ ఎలిమినేటెడ్ అయిపోయాడు అనేసి కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో తనైతే ఎలిమినేషన్ కాలేదండి. సో తనకి ఓటింగ్ పర్సెంటేజ్ బాగానే వస్తున్నాయి. ఈ వీక్ ముఖ్యంగా నిఖిల్, విష్ణుప్రియ ఓటింగ్ నామినేషన్ లిస్ట్లో లేరు కాబట్టి సో నబీల్కి మణికంఠకి ఎక్కువ ఓట్స్ పడింది. ఓకే, సో అది అఫీషియల్గా చూసుకున్నా అన్అఫీషియల్గా చూసుకున్నా ఇది ఫ్యాక్ట్ అనమాట. మణికంఠ ఏంటంటే తను జెన్యున్గా ఉంటాడు, కొంచెం ఎమోషనల్గా వీక్ ఉంటాడు అంతే తప్ప. కానీ పాపం తను ఫ్రెండ్స్ ఏమైనా తప్పు చేసినా ఎత్తి చూపించి మాట్లాడే మనస్తత్వం కలవాడు. తను ఇప్పుడు కూడా నేను నా వైఫ్కి నాకు కొంత ఇష్యూ వచ్చేసింది, సో కాబట్టి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కసిగా గేమ్స్ ఆడడం కానీ కసిగా మాట్లాడడం కానీ చూస్తూ ఉంటాం కాబట్టి సో ఫస్ట్ వీక్లో కొంతవరకు ఎలిమినేషన్ అయిపోతారేమో అందరూ భావించారు. కానీ సెకండ్ వీక్ నుంచి కొంచెం ఎమోషనల్గా ఆడియన్స్ కూడా అబ్బాయికి బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే, సో కాబట్టి తను ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయిపోయే ఛాన్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు. సో సోనియా అండ్ ఆదిత్యం వీళ్ళిద్దరిలోనే ఒక వెళ్ళిపోయే ఛాన్స్ అయితే బాగా గట్టిగా అయితే వినిపిస్తుంది అనమాట. ముఖ్యంగా సోనియాకి అయితే ఆర్జీవ్ గారు పోస్టులు పెట్టారనమాట సోనియాకి సపోర్ట్ చేయండి అనేసి. బట్ ఏది ఏమైనా సరే సోనియా ఆకుల ఎలిమినేషన్కి అయితే దగ్గరలో ఉంది అని చెప్పొచ్చు. కానీ మరికొంతమంది సీక్రెట్ రూమ్ పిలుస్తూ ఉంది సోనియా నేనైతే టాక్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి, ఎందుకంటే బిగ్ బాస్ ముద్దు పెట్ట కాబట్టి వాళ్ళు చెప్పింది జరుగుతుంది కాబట్టి ఏమైనా జరగచ్చు. తను తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు, లేకపోతే తనకి ఇంకొక అవకాశం ఇవ్వచ్చు. ఎలిమినేషన్ ఉందని చెప్పదని చెప్పి నాగార్జున గారికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని పోవచ్చు. ఇది మన బిగ్ బాస్లో జరుగుతూ ఉంటాయి కదా, మనం చూసామన్నమాట. కాబట్టి సోనియా ఆకులకైతే ఓటింగ్ లిస్ట్లో చూస్తే తక్కువ ఉంది. కానీ బయట పిఆర్స్ తనకి బాగా ఉన్నారు. కానీ పిఆర్లు ఉన్నా సరే తనకి ఓట్లు వేయడానికి ఎవరు ముందుకు కాలేదు అని అయితే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే తను లోపల గేమ్ వైజ్ కానివచ్చు, తన స్ట్రాటజీ వైజ్ కానివచ్చు కొంతవరకు సరిగ్గా లేవు కాబట్టి. అందులోనూ యాష్మి చెప్పిన ఏదైతే నామినేషన్లో ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది కదా, సో ఆ టాస్క్లో వాళ్ళతో మాట్లాడుకున్నారు కదా, నువ్వు మ్యాన్పులేట్ చేస్తున్నావు ఇద్దరిని, బ్రదర్ అంటున్నావు, మళ్ళీ వాళ్ళతో కలిసి ఉంటున్నావు అని చెప్పి నిఖిల్ అలానే పృథ్వీరాజ్కి సంబంధించి చెప్పింది కదా. ఆ మాటలు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అరే యాష్మి కూడా కరెక్ట్గా చెప్పింది కదా అనే ఫీలింగ్ వచ్చింది అన్నమాట అందరికీ. సో కాబట్టి ఆ దెబ్బతో ఇంకా బాగా బ్యాడ్ అయిపోయింది సోనియా అని చెప్పొచ్చు. సో నా పాయింట్ ప్రకారం చెప్పాలంటే ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సింది సోనియా గారే, మణికంఠ కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.